హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా చూసుకున్నట్లయితే మన ఫోన్ చేసినప్పుడు ఒక కాలర్ ట్యూన్ అయితే వినిపిస్తుంది. అది ఏంటో కాదు. మీకు తెలియని వ్యక్తి లేదా యాప్ లింక్స్ అదే విధంగా ఏమైనా మొబైల్ నంబర్ కొత్తగా కనిపిస్తే వాటిని యాక్సెప్ట్ అదే విధంగా క్లిక్ అయితే చేయకండి అనే విధంగా అయితే చెప్తున్నారనమాట. ఒకవేళ వీటి నుంచి మీకు ఏమైనా ఫిర్యాదు ఒకవేళ ఆయనకి చేయాలి అంటే 1930కి డయల్ చేసి మీ సమస్యను వాళ్ళకి తెలియజేసుకోవచ్చు అనే విధంగా అయితే చెప్తున్నారు. కానీ ఇప్పుడు దీన్నే యూజ్ చేసుకొని చాలా మంది చెత్తనా కొడుకులు ఏం చేస్తున్నారంటే దీని నుంచి కూడా మనీ రాబట్టుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారనమాట. ఇది యాక్చువల్లీ ఆల్రెడీ వాళ్ళు చెప్తున్నారు మనకు న్యూస్. మరీ అంత తెలివి తక్కువ ఇది 2025 నిజంగా అంత తెలివి తక్కువోళ్ళైతే ఎవ్వరు ఉండరు. నిజంగా చెప్తున్నాను గాని. ఎంత తెలివి తక్కువోడైనా సరే ఖచ్చితంగా అలా చెయ్యడు. ఆ విధంగా చెప్తున్నారు కదా! కొంతమంది ఏం చేస్తున్నారు అంటే, ఒక నార్మల్ యాప్ లింక్‌ని పట్టుకొని, ఈ విధంగా వస్తే మీరు క్లిక్ చేయకండి. దీన్ని వెంటనే 10 మందికి షేర్ చేయండి. దాన్ని 10 మందికి షేర్ చేయమని చెప్పండి అనే విధంగా చేస్తున్నారనమాట. దీని నుంచి కూడా డబ్బు రాబట్టడానికైతే ట్రై చేస్తున్నారు. సో, అందులో ఏ మాత్రం లేదు. అది జస్ట్ ఫేక్ మాత్రమే. మీరు ఆ విధంగా చేయడం కారణంగా గూడా మీరు సమస్యల్లో పడడానికైతే చాలా చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇలాంటి వాళ్ళు కూడా మీరు పడకండి. దానికి తోడు మీరు ఒక్కసారి ఆగండి. మీరు తెలియని యాప్ అంటే కొత్తగా కనిపించే యాప్స్ ఏవైనా మీ డీటెయిల్స్ అయితే ఇవ్వకండి. మీ ఈమెయిల్ అయ్యుండొచ్చు, మీ నంబర్ అయ్యుండొచ్చు, లేక ఏమైనా ఇతర ఓటీపీస్ అయ్యుండొచ్చు. అలాంటి వాటికైతే మీరు ఇవ్వకండి. ప్లే స్టోర్‌లో దొరికే ప్రతి వాటికి మీరు ఇవ్వకూడదు. ఇచ్చారంటే భవిష్యత్తులో వాటి నుంచి మీరు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కోవాల్సి ఉంటదనమాట. సో, తర్వాత ఇంకొక విషయం. ఇంకొకటి. నాకే అంతా తెలుసు అన్న ధీమా కూడా పనికిరాదనమాట. ఈ రోజుల్లో ఎంత తెలిసినా సరే, ఎంతో ఒక చిన్న సమస్యలోనే సరే పడతాడనమాట. అంటే మీకు తెలియని విషయాల గురించి, తెలియని విషయాల గురించి తెలుసుకోవడానికైతే ప్రయత్నించండి. అంతేగాని తెలియకుండా అందులో దిగడానికైతే ట్రై చేయకండి. తెలిస్తే ఖచ్చితంగా సరే అదే ఒకవేళ తెలియకుండా అందులోకి వెళ్తే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఇలాంటి సైబర్ నేరగాళ్ళకి మీరే ఇలా ఒక లింక్ ఇచ్చినట్టయితే అంటే ఒక హెల్ప్ లైన్ వాళ్ళకి ఇచ్చినట్టయితే ఒక సంథింగ్ దాన్నేదో అంటారు. మీరు ఈ విధంగా మమ్మల్ని బ్లాక్‌మెయిల్ లేదా ఇంకా మమ్మల్ని ఎలా ప్రాబ్లమ్‌లో దింపండి అనే విధంగా అయితే మీరే ఛాన్సెస్ ఇచ్చినట్టయితే ఉంటదనమాట. సో, ఈ విధమైన ప్రాబ్లమ్స్‌లో మీరు ఇరుక్కోకుండా ఉండాలి అంటే ఈ టిప్స్‌ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా చెప్తున్నాను. ఇలాంటి ప్రాబ్లమ్స్‌కి ఒకవేళ మీకేమైనా కాల్స్ లేక ఒకవేళ యాప్స్ లింక్ వస్తే ఖచ్చితంగా సరే 1930కి కాల్ చేసి మీ సమస్యనైతే వాళ్ళకి తెలియజేస్తే మిగతా డీటెయిల్స్ మిగతా ప్రాసెస్ మొత్తం వాళ్ళే చూసుకుంటారనమాట. మీకు ఎటువంటి సమస్య రాకుండా. ఖచ్చితంగా సరే ఈ నంబర్ మాత్రం మర్చిపోకండి 1930 ఓకే. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి భవిష్యత్తులో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వెంటనే 1930కి డయల్ చేయండి. మీకు ఈ అప్డేట్ నచ్చినట్లయితే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందనమాట.